దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీనివల్ల నిఫ్టీ వరుసగా 7వ ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూసింది. నిఫ్టీ 76 పాయింట్లు, సెన్సెక్స్ 325 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న చర్చల ప్రతిస్తంభన కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $92 పైకి చేరింది. ఇది భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. ఇక బులియన్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బంగారం స్వల్పంగా తగ్గి కిలో వెండి 2200 వద్ద కొనసాగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. ప్రభు గారు, మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్ నష్టాలతో క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. ఏంటండి దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ క్రూడే కదా. క్రూడ్ 92 దాదాపు చేంజ్ వచ్చి 91, 90 అలా ఉంది. సో అబౌవ్ 90. సో ఇట్స్ వెరీ పెయిన్ టు ఏషియన్ కంట్రీస్. క్రూడ్ ఎక్కువ ఉంటే మరి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ యుద్ధం కోసం కాదు, అక్కడ ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి షిప్స్ బయటికి వదలాలంటే అక్కడ $2 lakhs వసూలు చేసే విధానంలో వాళ్ళు షేరింగ్, ఎవరికి ఎంత షేరింగ్ అనే గొడవ అక్కడ చర్చల్లో అక్కడ వరకు ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే యుద్ధం లేదు ఇక్కడ, యుద్ధం ఆగిపోయింది ఎప్పుడో. సో వీళ్ళు ఫైనల్ గా న్యూక్లియర్ ని అడగను. సో ఇప్పుడు అక్కడ ఉన్న పొజిషన్ లో మీరు ట్యాక్స్ 2 lakhs కలెక్ట్ చేస్తే యుఎస్ కి ఎంత పే చేస్తారు, అయితే మీకెంత ఇస్తారు, మాకెంత ఇస్తారు, ఇదే కథ. దానివల్లే ఆగింది. సో దానివల్ల ఏంటంటే ఎక్స్టెండ్ మధ్యలో ఏదైనా దాన్ని కొంచెం రప్చర్ చేయడానికి ఒక చిన్న మిసైల్ వదులుతారు, 1-2 వదలంగానే మళ్ళీ టెన్షన్ వస్తుంది. అది క్రూడ్ ఏమో పెరిగిపోద్ది. పెరగగానే యుఎస్, మన ఇండియన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్స్ అన్ని ఆ క్రూడ్ చూసి భయపడతాయి. సో మెయిన్ అది మనకి ఒక రకంగా స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు కాబట్టి వాళ్ళు అట్లా తన్నుకుంటుంటే మనకి ఇబ్బంది పడతా ఉన్నాం. సో అది ఆ ఫ్యూచర్ లో అది లేకుండా ఉండాలంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. మనం 3 months ఉన్నాయి, అది 1 year చేసుకుంటే ఇప్పుడు మన ఐఓసి గానీ, మన బీపీఎల్ గానీ, ఇట్లా గవర్నమెంట్ ఆయిల్ కంపెనీస్ లో ఉన్న కంపెనీస్ వాటన్నిటిలో కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అది గనక స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచితే సో డెఫినెట్ గా మనకి తక్కువ రేట్ లో వస్తుంది. జనాలకి ఇంత రకంగా $115, $120 పెట్రోల్ పెట్టి కొనుక్కోవాల్సిన పని ఉండదు. సో మనం ముందుగానే పెట్టుకుంటే, ప్లస్ మనకి ఇంకొక వ్యూ ఏంటి, లాంగ్ వ్యూ, ఫజల్ ఫ్యూయల్ నుంచి బయటికి రావాలి. అంటే ఈ పెట్రోల్, డీజిల్ ఇక ముందు 2030 తర్వాత వాడుక తగ్గించాలి, లేదా పూర్తిగా మానేసి ఈవీకి రావాలి. మీరు ఈవీకి ప్రమోషన్ ఇవ్వండి. ఈవీ బండ్లకి ఇంకా దాని మీద అపోహ ఉన్నాయి, కాలిపోతున్నాయి, హీట్ ఎక్కితే ఇది అవుతున్నాయి, లేదా బ్యాటరీస్ వల్ల ఇబ్బంది ఉంది, ఇది ఉన్నాయి. సో ఛార్జింగ్ మళ్ళీ కావాలంటే కష్టం కదా. ఆ ఛార్జింగ్ పాయింట్స్ పెంచుకుంటూ, సో బ్యాటరీస్ వల్ల కాలిపోకుండా, బండ్లు వేడెక్కినప్పుడు కాలిపోకుండా ఉంది, పర్వాలేదు, స్టేబుల్ గా ఉంది అనేది ఒక ఇది నానుడి జనాల్లోకి వస్తే అప్పుడు ఈవీ వెహికల్స్ కూడా పెరుగుతాయి. ఏమైనా లాస్ట్ 2 years కి ఇప్పటికి ఈవీ వెహికల్ సేల్స్ బాగానే పెరిగింది. ట్యాక్స్ హోప్స్ ఇంకొంచెం పెంచితే మరి 10 లక్షల బండ్లకి 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఎక్కువ మంది కూడా అటు నుంచి ఇటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఫజల్ ఫ్యూయల్ చిన్నగా బయటకు వస్తాం. ఈ ఆయిల్ కంట్రీస్ ఎన్ని రకాలుగా యుద్ధాలు చేసుకున్నా మనకి సంబంధం ఏమన్నదో, క్రూడ్ మీద ఆధారపడకుండా ఉంటే మనం టెన్షన్ లేకుండా బిందాస్ తడిగుడ్డు వేసుకొని కూర్చోవచ్చు. కానీ ఇప్పుడు మనకి ఇబ్బంది ఎందుకు వస్తుందంటే రిజర్వ్స్ లేవు కాబట్టి. సో ఫ్యూచర్ లో మనం ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నమెంట్ 100% ఇది ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా షేక్ అవ్వాల్సిన పని ఉండదు. గోల్డ్ కొనొద్దు, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా చెప్పకుండానే, మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పకుండానే మనకి ఎవరికైనా ఇదిగా ఉంటుంది. మెయిన్ అది స్ట్రైట్ కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. అంటే ఇప్పుడు మన పారామీటర్స్ తీసుకోండి, లోకల్ డొమెస్టిక్ పారామీటర్స్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ గానీ, డిఐఎస్ గానీ ఇద్దరు బయింగ్ లో ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు. సెల్లింగ్ కొంచెం తగ్గించుకొని, అగ్రెసివ్నెస్ తగ్గించుకొని ఆగుతున్నారు. వాళ్ళకి ట్యాక్స్ హోప్స్ ఏదో కావాలి, ఆ ట్యాక్స్ హోప్స్ ఇస్తే వాళ్ళు బయింగ్ జోన్ లోకి వస్తారు. ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీళ్ళు ఎంత అమ్మినా దీనికి 200, 300 డిఐఎస్ కొంటనే ఉన్నారు, ఎక్కడ ఆగల. నిన్న కూడా వాళ్ళు
2,500 అంటే వాళ్ళు 5,000 crores కొన్నారు. అంటే టోటల్ గా చూస్తే ఇన్స్టిట్యూషన్ 2,500 ప్లస్ లో ఉంది. సెవెంత్ స్ట్రైట్ సెషన్ ఎక్కడంటే ఓపెన్ అవుద్ది, గ్యాప్ డౌన్ అవుద్ది, అక్కడి నుంచి ఒక 100 పాయింట్లు పడుద్ది, మళ్ళీ 100 పాయింట్ల నుంచి మళ్ళీ 100 పాయింట్లు కవర్ అవుద్ది, లాస్ట్ లో కొంచెం పడుద్ది. ఇదే కథ, డైలీ ఇదే కథ. అక్రూడ్ పెరిగిన కొద్దీ కొంచెం లోవర్ లోస్, నిఫ్టీ 50 అనేది లోవర్ లోస్ అవుతా ఉంది. సో ఎంతవరకు అంటే మీరు ఇప్పుడు 24,000 కట్ అయింది కదా, 24,000 కట్ అయితే ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత ఉన్నాము మనం, 24,078. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 24,000 కట్ అయితే 23,800 నెక్స్ట్. లాస్ట్ టైం కూడా దాదాపుగా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని వచ్చింది. సో అంతకంటే పడే ఛాన్స్ కనపడట్లేదు. ఇప్పుడు క్రూడ్ 100 పైన అబోవ్ అయింది అనుకో, 100 వరకు పర్వాలేదు, ఈ రేంజ్ వరకు ఉండొచ్చు. 100 దాటిందంటే క్రూడ్ అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 23,500 కింద నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు, నెక్స్ట్ సపోర్ట్. సో 23,800 మాక్సిమం సో మెనీ టైమ్స్ అక్కడికి వచ్చి అక్కడి నుంచి తిరిగింది కాబట్టి, సో అది సపోర్ట్ తీసుకుంటే ఇది కట్ అయితే అంతవరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీక్నెస్ ఉంది ఇంకా. మరి 91 క్రూడ్ ఇంకా చిన్నగా 91, 92, 93, 100 దాకా వెళ్ళిందంటే మరి పరిస్థితి, మరి మార్కెట్ పడుద్ది కదా. సో కొంచెం అంటే పడటం అనేది విపరీతంగా పడట్లా, కొంచెం అంటే స్లోగా స్లో డౌన్ అవుతోంది. సో అంటే ప్రాఫిట్ బుకింగ్ ఇంతకు ముందు ఎప్పటి నుంచో కొనుక్కున్న వాళ్ళు, బయట మార్కెట్లు ఇలా ఉన్నాయి, క్రూడ్ ఇలా పెరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం, రీట్రేస్మెంట్ అవుతుంది, మళ్ళీ కింద కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో కొంత ఇదైంది. ఎందుకంటే ఎక్కువ సర్టెన్ లెవెల్స్ రాగానే ఇన్స్టిట్యూషన్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాల్యూ బయింగ్ చేస్తారు. ఇప్పుడు ఐటీలో చూసాం కదా, వాల్యూ బయింగ్ చేస్తా ఉన్నారు, మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, మళ్ళీ మంచి రేట్లు వచ్చినప్పుడు మళ్ళీ కొంటా ఉంటారు. సో ఇది మార్కెట్ పడినప్పుడు మంచి అవకాశం ఎవరికైనా, ఇన్స్టిట్యూషన్లే కాదు ఇండివిజువల్ గా అయినా. అది మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదు, గాబరా పడాల్సిన పని లేదు, నమ్మో పడిపోతుంది మార్కెట్, మన పోర్ట్ఫోలియో తగ్గుతుందని అని భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మళ్ళీ తిరగకుండా ఉండే ఛాన్సే లేదు. అంటే ఏదైతే ఈ డిస్కౌంట్ అయిందో, ఈ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ కావాలంటే మనం మళ్ళీ డిఫరెన్స్, మనకు ఉన్నదానికి ఎక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కొనుక్కోవటం మంచిది. లేదా మూమెంటమ్ స్టాక్స్, బ్రేక్అవుట్ ఉన్న స్టాక్స్, ఆ బ్రేక్అవుట్ అవగానే అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొనుక్కున్నా మనకి యావరేజ్ గా కొంచెం ఎక్కువ ఏదైతే మార్కెట్ రీట్రేస్మెంట్ అయిందో ఆ డిస్కౌంట్ ప్లస్ మామూలుగా వచ్చే ప్రాఫిట్ రెండు కలిపి వస్తాయి. కాబట్టి లాస్ట్ 2 years నుంచి ప్రాఫిట్స్ లేవు, ఎవరు చూసినా అందరు నష్టాల్లోనే ఉన్నారు. ఎఫ్డీలో పెట్టుకుంటే 6% వస్తుందన్న ఫీలింగ్ చాలా మందికి ఉంది కదా. సో ఆ ఇది పోవాలంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గాలి, మనకి మెయిన్ క్రూడ్ కిందకి రావాలి. అది తగ్గిందంటే, యుద్ధం సమస్య పోయిందంటే ఆటోమేటిక్ కిందకు వస్తుంది. కిందకు వచ్చిందంటే ఆటోమేటిక్ ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిందంటే ఇన్ఫ్లేషన్ తగ్గిందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. సో అన్ని ఇంటర్లింక్డ్ కాబట్టి Q1 రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మన పారామీటర్స్, లోకల్ డొమెస్టిక్ పారామీటర్స్, ఇండియా వైడ్, నేషనల్ వైడ్ గా అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడ కూడా నెగిటివ్ ఏం లేవు, పాజిటివ్ ఉన్నాయి. Q2 నెక్స్ట్ వచ్చే Q2 కూడా బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే Q2 కానీ Q3 కానీ. సో ఎందుకంటే FMCG, IT నెక్స్ట్ Q2, Q3, Q4 అక్కడ బాగా వర్కౌట్ చేయొచ్చు, బాగా పడినాయి కాబట్టి అక్కడ ఎక్కువ బయింగ్ అవుతాయి, వాల్యూమ్ బయింగ్ అవుతాయి. మంచి సెక్టర్ సిక్లికల్ కాబట్టి ఇలాంటి బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఇలాంటి వాటికి కొనిపెట్టుకుంటే లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని సెక్టార్లు అన్ని పడ్డాయి, వాళ్ళు చూసిన మ్యాక్సిమం అన్ని పడ్డాయి. ఇప్పుడు కన్స్యూమర్ డ్యూరబుల్స్ ప్లస్ లో ఉన్నాయి, న్యూట్రల్ గా ఉన్నాయి, 0.25%, 0.03, 0.1%. ఫైనాన్షియల్స్ కానీ నిఫ్టీ, IT 0.73% అంతే. సో పడటం మటుగా అన్ని 1% మాక్సిమం, ఏదైనా చూసినా 1% మాక్సిమం వరకు పడ్డాయి, 0.5 to 1%. అంటే ఎక్కువ పడట్లేదు, స్లోగా చిన్నగా తగ్గుతున్నాయి. మరి పట్టం అంటే నెగిటివ్ ఉంటే దడ తగ్గిపోవాలి. మ్యాక్స్ 20 సీలింగ్ పడతా ఉంటారు, లోవర్ సీలింగ్. అట్లా లేదు కదా. అంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూ సెటిల్ అయ్యేదాకా కొంచెం లోవర్ లెవెల్స్ కి వచ్చినప్పుడు బయింగ్ అవుతూ, మళ్ళీ మార్కెట్ మూడ్ ఏమనుకోవచ్చు, రైజ్ ఆన్ సెల్, కొంచెం పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు, మళ్ళీ కిందకి వస్తాయి, మళ్ళీ ఇక్కడ కొంటున్నారు, మళ్ళీ రైజ్ అయినప్పుడు మళ్ళీ అమ్ముతారు. రైజ్ ఆన్ సెల్ మూడ్ లో ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ పని చేస్తున్నారు. ఇవన్నీ సెటిల్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితిలో. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా FDI ఇన్వెస్ట్మెంట్ పెంచింది. 5,000 crores కి 15,000 crores వితౌట్ పర్మిషన్స్ పెట్టుకోవచ్చు అని. అది మంచి తరుణం. యాక్చువల్ గా అయితే వాళ్ళు పాజిటివ్ లో ఉండాలి ఆ న్యూస్ బట్టి.
ఎందుకంటే ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన కంపెనీలో పెట్టినప్పుడు 15,000 కోట్ల వరకు ఏ డాక్యుమెంట్స్ లేకుండా డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. అది 5,000 3 times పెంచారంటే ఫెంటాస్టిక్ కదా. దానివల్ల అది ఇక్కడ కూడా కొంచెం ట్యాక్స్ హోప్స్ ఇస్తే, ఇక్కడ కూడా ఎఫ్ఐఎస్ కూడా కొంచెం ఏదైనా ట్యాక్స్ హోప్స్ ఇస్తే వీళ్ళు కూడా కొంచెం చూసే వాళ్ళ ఆలోచన మారుద్ది. ఇండియాకి రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశం ఉంది, కానీ రావాలంటే ఇక్కడ ఎక్కువ ట్యాక్స్లు పిండేస్తారు అనే భయం ఉంది. కాబట్టి ఆ భయాన్ని పోగొడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అమౌంట్ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెనక్కి తిరిగే ఛాన్స్ ఉందంటే మీకు 30% ఇక్కడ నుంచి 30% వేసుకున్నా 31,000 32,000 రేపు మార్చి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మారాలి, మారితేనే వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు, అప్ అండ్ డౌన్ అంటే రైజ్ ఆన్ సెల్. మార్కెట్ పెరిగితే అక్కడ అమ్ముకుంటారు, మళ్ళీ కిందకి వచ్చా మళ్ళీ కిందకుంటారు. అంటే రేంజ్ మోడ్ దాంట్లోనే ఉండొచ్చు. ఈ కండిషన్స్, ఇప్పటి కండిషన్ ప్రకారం ఈ కండిషన్స్ మారితేనే మన 30% నెక్స్ట్ 32,000 నిఫ్టీకి వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. ఓకే అండి ప్రభు గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు.